Shall we all turn to Psalm 40, verse 8? Shall we read from Psalm 40, verse 8? 40వ కీర్తన 8వ వచనము. Shall we all read from Psalm 40, verse 8? Shall we all read together? I delight to do your will, O my God. Your law is within my heart. In the same way, shall we turn to John's Gospel, chapter 4. Shall we read verse 34 all together, please? మనందరం కూడా కలిసి యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనము మనందరం కూడా కలిసి చదువుకుందాం. Jesus said to them, My food is to do the will of him who sent me and to accomplish his work. In the same way, shall we turn to Mark's Gospel, chapter 3, verse 35. మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనము మనందరం కూడా కలిసి చదువుకుందాం. For whoever does the will of God, he is my brother and sister and mother. దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రభువా, ఈ పునరుత్థాన దినమున మిమ్మల్ని ఆరాధించే భాగ్యము మీరు మాకు అనుగ్రహించినారు. మా ఆరాధనలు యందు మీరు ఆనందించినారని నమ్మి మరి ఒకసారి దీనులమై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము. ఆరాధనలకు యోగ్యుడువు, స్తుతులకు పాత్రుడువు, మా రక్షణ కర్తకు ప్రభువా, మాకు రక్షణను అనుగ్రహించిన మహా గొప్ప దేవుడవు. దేవా, ఉదయకాలము ప్రభువా, మరి కీర్తన 50వ అధ్యాయములో నేను మాట్లాడుచున్నాను అని ప్రభువా మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్నారు. ప్రభువా, ఉదయకాలము మీరు మాట్లాడేటువంటి దేవుడవు ప్రభువా, మరి సజీవమైనటువంటి దేవుడవు. దేవా, మరి ఉదయకాలము మీ మాటలు వినాలని ఎంతో ఆశతో మీ యొక్క మందిరానికి మేము చేరి వచ్చినాము. మా హృదయంలో ఉన్న ప్రతి పరిస్థితి మీ సన్నిధిలో బహు స్పష్టముగా తేట తెల్లగా మీరు ఎరిగి ఉన్నారు. దేవా, మరి మీరు మాతో ఉదయకాలము మీరు మాట్లాడి ఇక్కడి నుంచి మమ్మల్ని ఖాళీగా మేము వెళ్ళకుండా ప్రభా, మీ మెల్లనైన స్వరము విని ఇక్కడి నుంచి వెళ్ళడానికి నాతో మా అందరితో మీరు మాట్లాడండి. దేవా, ఇక్కడ ప్రశస్తమైన నీ ప్రజలు ఉన్నారు, ఎంతో విలువైన వారు నా ఎదుట ఇక్కడ ఉన్నారు ప్రభువా. ప్రభా, నేను వీరి సమయము మరియు మీ సమయాన్ని వృధా చేసిన వాడిని కాకుండా లూకా 12:12 నా జీవితంలో ఈ సమయంలో అక్షరాలుగా మీరు నెరవేర్చండి. నీ వాక్కుని తీసుకురావడానికి ప్రభువా నాలో ఎలాంటి యోగ్యత లేదు అని నేను ఒప్పుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఉన్న వారందరిలో అల్పుడను అని నీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాను. నీ యొక్క రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచండి, నీ సిలువ చాటును మరుగుపరచండి. నన్ను దాచి ఉంచి మీ ముఖమును మాత్రమే ఇక్కడ చూపించి మీ మాటల్ని మాత్రమే ఇక్కడ నుంచి మీరు విడుదల చేయండి. మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. మీ సహాయంని కోరుకుంటూ కనిపించిన అంధకార చీకటి శక్తులన్నింటినీ కూడా విశ్వాసముతో బంధిస్తూ ఇక్కడ ఉన్న చిన్న బిడ్డల్ని కూడా మీరే జ్ఞాపకము తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సో మన జీవితంలో ఇన్ అవర్ క్రిస్టియన్ వాక్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ thing that we look in God's word is how to know God's will in our lives. దేవుని చిత్తమును మన జీవితంలో ఏ విధముగా మనము కనుక్కోవాలి, అసలు ఒక వ్యక్తి జీవితంలో దేవుడి యొక్క ఉద్దేశం ఏమైంది అనేటిది మనము యేసు ప్రభువుని అంగీకరించిన దినము నుంచి we try to know the will of God. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ he always used to say it is the highest privilege of a believer is to know the will of God and do the will of God. అండ్ సో ఉదయ కాలము మన జీవితంలో దేవుని చిత్తమును మనము కనుక్కునే వారముగా ఉన్నామా, లేదు అంటే దేవుని చిత్తాన్ని ఒక విశ్వాసి ఏ విధముగా దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి, దేవుడి చిత్తము ఏ విధముగా మనకి బయలుపరుస్తాడు, గాడ్స్ విల్ దేవుడు ఏ విధముగా రివీల్ చేస్తాడు అన్న ఈ యొక్క సిరీస్ని దేవుని చిత్తం అయితే పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయు కొలది ఈ యొక్క సిరీస్ని ఆరంభించాలని ఆశపడుతూ ఉన్నాను. ముందున్న వారాలలో కూడా మనం ఇదే అంశము మీద కొన్ని వారాలు దేవుడు సహాయము చేసే కొలది మనం ఈ యొక్క అంశం మీద ధ్యానించబోతూ ఉన్నాం. ఈ ఉదయకాలము ప్రత్యేకముగా అందరికీ, అంటే యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి ఒక్కరికి దేవుని చిత్తము తన వాక్యములో దేవుడు బహు స్పష్టముగా బయలుపరిచినాడు. సో అది ఈ ఉదయకాలము దేవుడు ఏం బయలుపరిచినాడు అనేటిది మొట్టమొదటిగా అందరికీ, అంటే ఫర్ ఆల్ బిలీవర్స్ దేవుని యొక్క చిత్తాన్ని
దేవుని వాక్యములో బయలుపరిచిన కొన్ని విషయాలని ఈ ఉదయకాలము ధ్యానిస్తాము. దాని తర్వాత రానున్న దినాలలో వ్యక్తిగతంగా మనము దేవుని చిత్తాన్ని ఏ విధముగా కనుగొనాలి, ఏ విధముగా దేవుని చిత్తాన్ని మన జీవితంలో మనము జరిపించాలి అనేటిది కమింగ్ వీక్స్లో దేవుడు సాయం చేసే కొలది మనం ధ్యానిస్తాము. సో మనందరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇన్ అవర్ ఎవ్రీడే ప్రేయర్స్ వీ సే దట్ లార్డ్ లెట్ యువర్ విల్ బీ డన్, లార్డ్ రివీల్ యువర్ విల్ టు మీ, ఐ వాంట్ టు నో యువర్ విల్. దీస్ ఆర్ ద ప్రేయర్స్ దట్ వీ డూ ఇన్ అవర్ ప్రేయర్ లైఫ్. ప్రతిరోజు కూడా మనం ఈ ప్రార్థనలు చేస్తూ ఉంటాం. నీ చిత్తం ఏముంది బయలుపరచు దేవా అని. అండ్ చాలాసార్లు మనం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటాము, దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనము ర్యాండమ్గా వాట్ వీ ట్రై టు డూ ఈస్ వీ ట్రై టు ఓపెన్ గాడ్స్ వర్డ్ ర్యాండమ్లీ అండ్ వీ ట్రై టు రీడ్ ఎ వర్స్ and we try to come to a conclusion saying that it is the will of God, and that is the biggest danger that will fall. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మనము ఎంతో బిజీగా ఉండో లేదంటే పరిస్థితులు ఎట్లనో ఉండి ర్యాండమ్గా ఏదో అట్లా బైబిల్ ఓపెన్ చేసేసి వర్స్ చదవంగానే ఓ దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఇదే నా జీవితంలో దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉన్నాడేమో అని మనము దేవుని చిత్తాన్ని ఆ విధముగా కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తాము అంటే మనం ఆల్రెడీ ప్రియాక్యుపై అయిపోతాం. దేవా నాకు ఇది కావాలి, నా జీవితంలో ఇది పొందుకోవాలని ఆశపడతా ఉన్నాను, అదంతా మన హృదయంలో పెట్టుకొని దేవా మళ్ళీ నీ దగ్గరకు వచ్చేసి నీ చిత్తమునే నెరవేర్చు దేవా అంటే వి ఆల్రెడీ దేవా నాకు ఇది కావాలి, ఇదే నాకు కావాలి, దాని మీదే మనం స్టబ్గా స్ట్రాంగ్గా ఉంటాము. బట్ లార్డ్ యూ డూ యువర్ విల్ అని ఆ విధముగా కూడా మనము కొన్నిసార్లు పార్షియల్ ఒబీడియన్స్ చూపిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక యవనస్తుడు ఇదే విధంగా చేస్తూ వచ్చినాడంట. ఆయన ఏం చేసినాడు అంటే ఆయన ఎంతో ఫ్రస్ట్రేట్ అయిపోయినాడు ఆయన లైఫ్లో. ఆయన ఎంతో ఫ్రస్ట్రేట్ అయిపోయి దేవుని యొక్క వాక్యములో దేవుని చిత్తం ఏముందో నేను కనుగొనాలి నా జీవితం విషయంలో అని ర్యాండమ్గా బైబిల్ తీసేసినాడు. బైబిల్ తీసేసి ఆయన కనిపించిన వాక్యం ఏంటంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం. అక్కడ ఏముంటుంది అంటే జూడాస్ వెంట్ అండ్ హ్యాంగ్డ్ హిమ్సెల్ఫ్. సో ఆ వాక్యం చదవగానే ఏంది ప్రభు ఇట్లా మాట్లాడుతున్నావు అని ఫ్రస్ట్రేట్ అయిపోయినాడు. ఇంకా దాని తర్వాత మరలా ఆయనే దేవా ఇప్పుడు నువ్వు మరలా ఇంకా నాకు చూపించు అని మరలా బైబిల్ ఓపెన్ చేస్తాడు. మరలా బైబిల్ తీసి ఆయన నెక్స్ట్ వచనము ఆయన కళ్ళు ఎక్కడికి పోయినాయి అంటే లూకాసు వార్త 10వ అధ్యాయము 37వ వచనం, గో అండ్ డూ దౌ లైక్ వైజ్. ఆయన ముందు ఏదైతే విన్నాడో నువ్వు వెళ్ళి అది చెయ్యి అని లూకా 10:37లో ఆయన చదువుతూ వచ్చినాడు. మరలా ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోయినాడు. ఏంది ప్రభు నీ చిత్తము, నువ్వు చెప్పు ప్రభు అని అదే విధముగా ర్యాండమ్గా బైబిల్ తీసేసినాడు. తీసేసి ఆయన కర్లు తర్వాత యోహాను సువార్త 13:27, వాట్ దౌ డూయెస్ట్ డూ ఇట్ క్విక్లీ. నువ్వేదైతే ఇప్పటివరకు వింటున్నావో అది వెంటనే త్వరపడి చేసేసి అని ఆ దేవుని చిత్తాన్ని ఆ విధముగా కనుక్కోవడానికి మనము కూడా చాలాసార్లు వీ ట్రై టు డూ దాట్. వీ డోంట్ స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్, వీ డోంట్ గివ్ అవర్ టైమ్ టు గాడ్, వీ డోంట్ రీడ్ గాడ్స్ వర్డ్ సిస్టమేటికలీ. But what we do is we just try to open God's word and we try to read the verse and we come to a conclusion saying that, oh, this is God's will in my life. And ఆ యొక్క డేంజర్లో మనము కూడా పడిపోతాము. సో దేవుని చిత్తాన్ని ఏ విధముగా కనుగొనాలి అనేటిది ముందున్న వారాల్లో ధ్యానించుకుందాము. కానీ దేవుడు తన వాక్యములో తన చిత్తమును బహు స్పష్టముగా హీ రివీల్డ్. తన వాక్యములో దేవుడు బయలుపరుచుకుంటూ వచ్చినాడు. ఈ యొక్క దేవుడు బయలుపరిచినది దాన్ని ధ్యానించక మునుపు ఒక 2 ప్రశ్నలు మనం ఒకవేళ అడిగితే, ఈ కాలంలో ఇప్పుడు కూడా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడా, దేవుడు తన ఇష్టాన్ని తన మార్గమును దేవుడు బయలుపరుస్తాడా అన్న ప్రశ్న ఒకవేళ మనం వేసుకుంటే దేవుని యొక్క వాక్యములో యెషయా 48వ అధ్యాయము 17వ వచనం, ఐజియా చాప్టర్ 48 verse 17, Thus says the Lord your Redeemer, the Holy One of Israel, I am the Lord your God who teaches you to profit. సో ఈ ప్రస్తుతము కూడా ఈ కాలములో ఇప్పుడు కూడా దేవుడు తన చిత్తమును తన పిల్లలకి దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. అదే మనకి యెషయా 58:11లో కూడా ఐ విల్ గైడ్ ది కంటిన్యూయల్లీ, నేను నిత్యము నిరంతరము నేను నిన్ను నడిపించెదను అని దేవుడు తన యొక్క వాక్యములు సెలవిస్తూ వచ్చినాడు. సో ఈ దినము కూడా దేవుడు మన పక్షమున ఏమైతే ఆయన చిత్తము కలిగి ఉన్నాడో, వ్యక్తిగతముగా ప్రాముఖ్యముగా దేవుడు ఏమైతే ఉద్దేశము కలిగి ఉన్నాడో దేవుడు దాన్ని బయలుపరచాలి అని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క చిత్తము అదేదో రహస్యముగా దేవుడు దాచి ఉంచేసి
నీ పాటికి నువ్వు జీవించయ్యా అని దేవుడు ఆ విధముగా మనల్ని విడిచిపెట్టలేదు. కానీ దేవుడు మన జీవితంలో ఆ యొక్క మర్మములు, మన జీవితంలో దేవుడు ఏమైతే కార్యములు జరిపించాలని ఆశపడతా ఉన్నాడో దేవుడు వాటిని రివీల్ చేసేటువంటి దేవుడు, దాన్ని దాచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఒక్కొక్క స్టెప్ మనం దేవుని దగ్గరికి వెళ్తూ కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆయన చిత్తమును మనకు బయలుపరుస్తూ ఉంటాడు. రెండవదిగా ఎవరికి దేవుడు బయలుపరుస్తాడు, ఎవరికి దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు అని ఒకవేళ మనం ఆలోచిస్తే యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం మనందరికీ కూడా పరిచయమైన భాగము. మై షీప్ హియర్ మై వాయిస్ అండ్ ఐ నో దెమ్ అండ్ దే ఫాలో మీ. ఎవరికి బయలుపరుస్తాడు అంటే నా పిల్లలకి, నా రక్తము ద్వారా కొనబడిన వారికి ఈ యొక్క ప్రశస్తమైన నా ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని నా ప్రజలకి, నా పిల్లలకి, నా రక్తము ద్వారా కొనబడిన వారికి దేవుడు బయలుపరిచేటువంటి దేవుడు. అదే విధముగా ఇంకా ఎవరికి బయలుపరుస్తాడు అంటే ఎవరైతే దీనులై దేవుని దగ్గర కనిపెడతారో. కీర్తన 25:9 వచనము, సామ్ 25:9. ఎవరైనా తీసిన వాళ్ళు చదువుతారా? దీనులకు దేవుడు తన మార్గమును, తన చిత్తమును నేర్పించేటువంటి దేవుడుగా ఉంటాడు. అది బయలుపరిచేటువంటి దేవుడుగా ఉంటూ ఉంటాడు. అందుకే మనకి కీర్తన 37:23 వచనంలో కూడా ద స్టెప్స్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్. సో ఒక మంచి నడక, ఒక మంచి వ్యక్తికి, దీనుడికి దేవుడు తన యొక్క మార్గమును బయలుపరుస్తూ ఉంటాడు. సో ఈ కాలంలో కూడా దేవుడు తన యొక్క చిత్తమును తన యొక్క వాక్యము ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. సో 5 అంశాలు ఈ ఉదయకాలము దేవుని యొక్క చిత్తము అందరి విషయములో, టు ఆల్ బిలీవర్స్ దేవుడి యొక్క చిత్తమును మొట్టమొదటిగా మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. ఎప్పుడైతే వెన్ వీ డూ దిస్, బట్ దిస్ ఈజ్ వేర్ మనందరం కూడా పడిపోయేటిది. ఇదే యొక్క జనరల్ విల్ దేవుడు ఏదైతే బయలుపరిచినాడో దీంట్లోనే మనందరము కూడా పడిపోయే వారముగా ఉంటాము. ఈ ఉదయకాలం మనం ధ్యానిస్తూ ఉన్న సమయంలో దేవుడు ఎక్కడైనా మనకి ఏ విషయంలోనైనా మనం పడిపోయేటిది చూపిస్తా ఉంటే లెట్స్ కన్ఫెస్ దాట్, అది దేవుని దగ్గర ఒప్పుకుందాము. దాని తర్వాత రానున్న వారాలలో దేవా నా జీవితంలో నువ్వు కలిగి నా యొక్క ప్రత్యేకమైన నీ ఉద్దేశము, ప్రణాళిక ఏముంది, నీ చిత్తం ఏముందో దాన్ని నువ్వు నాకు బయలుపరచు. దేవుని యొక్క వాక్యములో దేవుని చిత్తము విషయమై దేవుడు ఎంతగానో బయలుపరుస్తూ ఎంతో ప్రాముఖ్యతని కూడా దేవుడు తన వాక్యంలో బయలుపరిచినట్టు మనం ఇంతకుముందు కొన్ని వచనాలు చదువుకుంటూ వచ్చినాము. సో మొట్టమొదటిగా ఏంటిది అంటే 1 తిమోతి 2వ అధ్యాయము 3-4 వచనాలు. 1 తిమోతి చాప్టర్ 2 verse 3 and verse 4. ఎవరైనా తీసిన వాళ్ళు కూడా చదవగలుగుతారా? who desires all people to be saved. దేవుని యొక్క డిజైర్, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది అంటే he wants all people to be saved. ఎవరిని కూడా విడిచిపెట్టడం దేవునికి ఇష్టం లేదు. దేవుడు చేసిన కార్యమును ప్రతి ఒక్కరూ కూడా, ఈ లోకంలో జీవించిన ప్రతి మానవుడు కూడా రక్షింపబడాలి అన్న యొక్క ఆశ, ఆ యొక్క చిత్తమును దేవుడు తన యొక్క వాక్యంలో బయలుపరుస్తున్నాడు. ఆల్ పీపుల్, ఆల్ మ్యాన్ కైండ్ need to be saved and to come to the knowledge of the truth. ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభువారే దేవుడు, ఆయన తప్ప ఇంకో వేరే దేవుడు లేడు. ఈ యొక్క పరలోకానికి, దేవాతి దేవుని దగ్గరికి మానవుడు వెళ్ళాలి అంటే యేసు ప్రభు తప్ప ఇంకా వేరే మార్గము లేదు అని, ఆయనని నమ్ముకుంటేనే ఆ యొక్క పరలోకానికి మనం వెళ్ళగలుగుతాము అని సమస్త మానవులకు, అంటే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా దేవుడు బయలుపరుచుకుంటూ ఉన్నాడు. తన సువార్తని పంపిస్తూ ఉన్నాడు, తన వాక్కుని పంపిస్తూ ఉన్నాడు. దేవుడి యొక్క ఆయన చేసిన ఆ యొక్క గొప్ప క్రయధనాన్ని ఎన్నో విధాలుగా దేవుడు రివీల్ చేస్తూ ఉన్నాడు, బయలుపరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్పవారైనా చిన్నవారైనా అందరూ దేవుడిని అంగీకరించాలని దేవుని ఆశ. కానీ ఆ అందరిలో ఎంతో మంది దేవుని అంగీకరించకుండా విడిచిపెట్టబడతారు. కానీ ఎవరైతే దేవుని సువార్తని విన్నారో, ఒకవేళ వాళ్ళు అంగీకరించకపోతే, ఒకవేళ వారు దేవుని వైపు చూడకపోతే, దేవుడు మరలా ఈ ఉదయకాలము దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటిది అంటే 1 పేతురు 3వ అధ్యాయము 9-10 వచనాలు. ఒకవేళ మనం క్రైస్తవ కుటుంబంలోనే జన్మించి ఉండొచ్చు, ఇక్కడ కూర్చొని చిన్ననాటి నుంచి క్రైస్తవ కుటుంబంలోనే జన్మించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంతగానో వింటూ ఉండవచ్చు. 2 పేతురు 3వ అధ్యాయము 9-10 వచనాలు. మనము దేవుని వాక్యాన్ని వింటూ ఉండవచ్చు, దేవుని యొక్క సువార్తను వింటూ ఉండొచ్చు, ప్రార్థనలు చేస్తూ ఉండొచ్చు. మనం ఈ ఉదయకాలం ఆరాధన వర్తమానంలో వింటూ వచ్చినాం, ఎంతగానో దేవుని పనులు చేస్తూ ఉండొచ్చు. కానీ మన హృదయాన్ని ఒకవేళ దేవునికి అర్పించకపోతే, మన జీవితాన్ని యేసు ప్రభుకి ఒకవేళ అర్పించకపోతే, దేవాతి దేవుడు ఇక్కడ మరలా మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటిది అంటే
ఎవరైనా చదవగలుగుతారు ఈ 2 వచనాలు? యా, అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము. దేవుడు ఒకవేళ ఇంకా నువ్వు రక్షింపబడట్లేదు, యేసు ప్రభువుని అంగీకరించట్లేదు, యేసు ప్రభువుని వెంబడించట్లేదు, ఈ యేసు ప్రభువే నిజమైన దేవుడు అని గ్రహించట్లేదు అంటే ఈ దేవుడిని నువ్వు విడిచిపెట్టడానికి కాదు. ఈ దేవుడు మరలా తన దీర్ఘ శాంతమును దేవుడు అనుగ్రహిస్తూ మన పక్షమున దేవుడు తన ప్రేమను ఇంకా వెల్లడిపరుస్తా ఉన్నాడు. ఇదిగో నువ్వు నా మందిరానికి వస్తా ఉన్నావు, ఇదిగో నీ తండ్రి తల్లి నీ గురించి ఎంతగానో ప్రార్థన చేస్తా ఉన్నారు, వారు నీ గురించి విలపిస్తా ఉన్నారు, నువ్వు మందిరంలో వాయిద్యాలు వాయిస్తా ఉన్నావు, పాటలు పాడుతా ఉన్నావు, అంత సర్వీస్ చేస్తా ఉన్నావు, బట్ నీ హృదయము నా నుంచి ఎంతో దూరముగా ఉంది, అది నాకు ఇష్టము లేదు, నువ్వు నశించడం నాకు ఇష్టం లేదు, నువ్వు ఆ నిత్య నరకానికి వెళ్ళి ఆ యొక్క నరకములో నువ్వు ఉండడం నాకు ఇష్టము లేదు, ఆ నరకము నుంచి తప్పించడానికి నా కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుని పంపించినాను. మనం ఒకవేళ ఈ సులువ దృశ్యాన్ని మనం జ్ఞాపకము తెచ్చుకున్నప్పుడు కొన్నిసార్లు వి మే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అది ఎంతో సులువుగా మనకు అనిపించవచ్చు. ఏదో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు అంట, దేవుడు అంట చనిపోయినాడంట, ఇదంతా కూడా మనకి సులువుగా కనిపించవచ్చు. బట్ ఒక దినము ఈ 4 గోడలు ఏదైతే సువార్త ఇక్కడ కూర్చొని వింటూ ఉన్నవో ఈ 4 గోడలు ఏక కంఠముతో చెప్పబోతా ఉన్నా, ఇదిగో ఆ దినం యేసు ప్రభు గురించి నువ్వు విన్నవు, ఆ దినం యేసు ప్రభు తన్ను తాను బయలుపరుచుకున్నాడు, నీ హృదయమైన తలుపుని ఆయన కొడుతూ ఉన్నాడు, నువ్వు యేసు ప్రభుని అంగీకరిస్తే పరలోకానికి వెళ్తావన్న సువార్తని బహు స్పష్టముగా నీ దగ్గరికి తీసుకుని వచ్చినను. ఒకవేళ దాన్ని నువ్వు వినకుండా ఇక్కడ నుంచి నువ్వు ఖాళీగా వెళ్ళిపోతే, ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటే, ఆ యొక్క మరణమన్న పడకలోనికి మనం వెళ్ళినప్పుడు ఆ సమయంలో రక్షించే నాదుడు కూడా ఉండడు. ఆ యొక్క మరణము తర్వాత మనల్ని రక్షించడానికి ఇంకా ఏ దేవుడు కాదు కదా. నువ్వు ఎన్ని తపాలు చేసినా, ఎంత ప్రయత్నం చేసినా ఆ నిత్య నరకం నుంచి తప్పించలేము, ఆ నిత్య నరకం నుంచి తప్పింపబడలేము. దేవుడు మరి ఒకసారి తన యొక్క దీర్ఘ శాంతమును దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. క్రైస్తవ కుటుంబంలో జన్మించవచ్చు, దేవుని పనులు చేయవచ్చు, నిజమైన రక్షణ మన హృదయంలో ఉందా లేదా, నిజమైన మారు మనసు తిరిగి జన్మించిన అనుభవము మనము కలిగి ఉన్నామా, నిజమైన ఈ సజీవమైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడా, ఈ సజీవమైన దేవుని కొరకైన ప్రాముఖ్యత ప్రాధాన్యత మన జీవితంలో మనం కలిగి ఉన్నామా, ఈ దేవుణ్ణి మనం అంతగా ప్రేమిస్తూ ఉన్నామా, కేవలం జస్ట్ యాక్టివిటీస్ లాగానే ఈ దేవుణ్ణి చూస్తూ ఒకే మందిరంలో ఇది చేస్తే బాగుంటుంది, ఈ యొక్క సేవ చేస్తే బాగుంటుంది అన్న దృక్పథంతో ఒకవేళ మనం వింటూ చేస్తూ ఉంటా ఉంటే దేవుడు అది చేయడం మంచిదే, కానీ దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, నీ హృదయం నాకు దూరముగా ఉంది, నీ గురించి ఎంతో మంది ప్రార్థన చేస్తా ఉన్నారు, నీ గురించి నీ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తా ఉన్నారు, నీ కుటుంబస్తులు ప్రార్థన చేస్తా ఉన్నారు, నీవు ఇంకా రక్షణని నిర్లక్ష్యం పెడితే, ఇంకా ఈ యొక్క గొప్పదైన రక్షణని నిర్లక్ష్యం పెడితే, ఆ మరణం అన్న పడకలోనికి వెళ్ళిపోతే, ఆ యొక్క మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు, ఎప్పుడు మనం మరణిస్తామో తెలీదు, మన జీవితంలో ఈ యొక్క ఊపిరి మనం ఎప్పుడు పోతుందో కూడా మనకు తెలీదు. కానీ ఒక దినం రాబోతా ఉంది, ఈ లోకంలో ఎంత గొప్పవాడైనా, ఎంత ధనికుడైనా, ఎంత జ్ఞానమున్నవాడైనా, ఎన్ని డిగ్రీస్ కలిగి ఉన్నవాడైనా, ఎంత ఉన్నతమైన ప్రధాని అయినా, ఎంత హై లెవెల్ డిగ్రీలో ఉన్నా కానీ మరణం అన్న పడకలోనికి వెళ్లకుండా తప్పించుకోలేడు. ఈ భూలోకంలో పుట్టిన ఏ మానవుడు కూడా దీన్ని తీసివేసే అటువంటి సత్తా సామర్థ్యం ఎవడికి కూడా లేదు. కానీ ఆ మరణం అన్న పడకలోనికి వెళ్తే అక్కడి నుంచి నువ్వు ఎటు వెళ్తావు, నిత్య నరకానిక, ఆ యొక్క దేవుడు ఉండే స్థలానిక, ఆ దేవుడు ఉండే పట్టణానికి వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటే దేవుడు తన దీర్ఘ శాంతమును మన పక్షమున దేవుడు కనుపరుస్తా ఉన్నాడు. అందరూ కూడా రక్షింపబడాలి, ఎవరు కూడా నశించడం ఇష్టం లేదు దేవునికి. ఒకవేళ అందరూ కూడా నశించడానికి దేవుడు ఇష్టపడి ఉంటే తన స్వంత కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించాల్సినంత అవసరం లేదు. తన స్వంత కుమారుడు ఆ యొక్క కలువరి సిలువ మీద ఈయనని సిలువ వేయండి అన్న కేకలు అక్కడున్న ప్రజలు వేయాల్సిన అవసరం లేదు. ఆ దేవాతి దేవుడు అంత రిక్తునిగా తగ్గించుకోవాల్సినంత అవసరం లేదు. కానీ దేవాతి దేవుడు మనము రక్షింపబడడానికి, తన బిడ్డలుగా చేయబడడానికి దేవాతి దేవుడు తన్ను తాను ఆ విధముగా సమర్పించుకుంటూ వచ్చినాడు. ఈ యొక్క రక్షణ ఆనందము, ఈ రక్షణ భాగ్యము మనము కలిగి ఉన్నామా? మన హృదయంలో ఒకవేళ శాంతి సమాధానము లేదు అంటే, మన హృదయంలో ఆ యొక్క వాక్యూమ్ ఉంది అంటే, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ యు ఆర్ థింకింగ్, దాని గురించి నువ్వు రీసెర్చ్ చేసినా, ఎంత ప్రయత్నం చేసినా, దట్ వాక్యూమ్ కెన్ ఓన్లీ బీ ఫిల్డ్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మన హృదయంలో ఉన్న ఖాళీతనము నింపబడతా ఉంది. యేసు ప్రభు తప్ప ఇంకను ఎంత మనం పొందుకున్నా ఈ లోకములో, ఎంత ఘనత మనకు వచ్చినా, ఎంత ఉన్నతమైన స్థాయిలోనికి మనం వెళ్ళినా, ఎంత మంచిగా మనం జీవించినా, ప్రజలందరూ కూడా యు ఆర్ ది ఫెంటాస్టిక్ హ్యూమన్ అని మనల్ని అప్రిషియేట్ చేసిన ఆ వాక్యూమ్ని ఎవరు కూడా తీసివేయలేరు. దట్ వాక్యూమ్ కెన్ ఓన్లీ బీ ఫిల్డ్
by Lord Jesus Christ, but are you ready to receive him? He is knocking your door this morning. నీ యొక్క హృదయం అన్న తలుపుని ఆయన తడుతా ఉన్నాడు. ఆయనను అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నామా? ఆయనని వెంబడించడానికి మనము సిద్ధముగా ఉన్నామా అనేటిది మనల్ని మనం ఒకసారి యోచన చేసుకోవాలి. ఎప్పుడు మనం మరణిస్తామో తెలియదు. మనకు తెలిసిన వారు ఎంతోమంది ఈ వైరస్ ద్వారానో ఇంకో ఏదో విధముగా మరణిస్తూ వచ్చినారు. సడన్గా చనిపోయిన వారు ఉన్నారు. ఆయన మరణిస్తాడని ఊహించకుండానే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు అని మనం ఎన్నో స్టోరీస్ వింటా ఉన్నాము. ఆయన ఎంతో మంచి బలముగా ఉన్నాడు, ఆయనకి ఇట్లా అవుతుంది అని కూడా ఊహించలేదు అన్న మాటలు మనం వింటూ వచ్చినాము. ఒక దినం మన గురించి కూడా, అరే ఈయన ఇంత మంచిగా ఉన్నాడు, సడన్గా వెళ్ళిపోయినాడు. కానీ వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళిపోతే దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నామా? నిత్య నరకానికి వెళ్తా ఉన్నామా? ఈ యొక్క రక్షణ అన్న ఆ యొక్క రక్షణని మనము పొందుకున్నామా? రెండవదిగా చూస్తే, రక్షింపబడిన వారమైన మనము ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించినామో, యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్న వారమైన మనము నశించు ఆత్మల కొరకైన భారము మనం కలిగి ఉన్నామా? దేవుని సేవ చేస్తూ ఉన్నాము, దేవుని వెంబడిస్తూ ఉన్నాము, మన జీవితాలలో మన బిజీ షెడ్యూల్ అన్నీ చేస్తూనే ఉన్నాము. బట్ డూ వీ హ్యావ్ దట్ డిజైర్ ఫర్ ద లాస్ట్ సోల్స్? డూ వీ హ్యావ్ దట్ బర్నింగ్ డిజైర్ ఫర్ ద లాస్ట్ సోల్స్? అరే, ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు ఇతను ఇంకా రక్షింపబడలేదు. మన కొలీగ్స్ని చూసినప్పుడు, మన బంధువులలో, మన స్నేహితులలో, మన సంఘంలో, ఈ వ్యాంకోవర్లో ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. వారి కొరకైనా భారము, బాధ్యత మన హృదయంలో ఉందా? డు వీ హ్యావ్ దట్ డిజైర్? ఆ భారము, బాధ్యత. ఇక్కడ పౌలు అదే అంటా ఉన్నాడు కదా, తిమోతితో చెప్తా ఉన్నాడు, వారి గురించి ప్రార్థన చెయ్యి అని చెప్తా ఉన్నాడు. ఈ సేయింగ్ అందరూ కూడా రక్షింపబడాలి, ఎవరు కూడా నశించడము దేవునికి ఇష్టము లేదు. కానీ వారు రక్షింపబడాలంటే దేవుడిని ప్రార్థన కోరుతా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నామా? మనం ప్రార్థన చేస్తా ఉన్నామా? మనం అనొచ్చు, నేను సువార్త చెప్పే తలాంతు నాకు లేదు, నేను సువార్త చెప్పలేను అన్న ఎక్స్క్యూజ్ సాకులు మనం ఇవ్వచ్చు. బట్ దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు రహస్యంగా నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి, నేను కార్యం చేస్తా. ఆ వ్యక్తి గురించి ఎవరు ప్రార్థన చేయట్లేదు, కానీ ఆ వ్యక్తి నాకు కావాలి. ఆ వ్యక్తిని కనిపిస్తా ఉన్నాడు, నీ కుటుంబంలోనే ఉన్నాడు, నీ ఇంట్లోనే ఉన్నాడు. కానీ నువ్వు ఆ వ్యక్తి గురించి ప్రార్థన చెయ్యట్లేదు. నువ్వు ఇంకా ఎంతకాలము ఈ రక్షణని పొందుకొని నీకు నీవే దేవానని ఆశీర్వదించు, ఒకటి తర్వాత ఒకటి నీకు నువ్వే నింపుకుంటా ఉన్నావు. బట్ ఆ వ్యక్తులు రక్షింపబడాలన్న భారము కోల్పోతా ఉన్నావు కదా. ఆ వ్యక్తులు నిజమైన యేసు ప్రభుని అంగీకరించాలి. ఒక దినం చనిపోతే వాళ్ళ నరకములో కాల్చిపడతా ఉంటే అది నువ్వు చూసి ఆనందించడానికి సిద్ధపడతా ఉన్నావా? వారి పక్షమున మనం భారం కలిగి ఉన్నామా? నశించు ఆత్మల కొరకైన భారము మన జీవితంలో క్రైస్తవులముగా, దేవుని అంగీకరించిన వారముగా మనకు ఆ భారము మనము కలిగి ఉన్నామా? లూకాసు వార్తలు మనందరికి కూడా తెలుసు, ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకంలో ఏం జరుగుతుంది? మహాఘనత, ఎంతో సంబరాలు జరుగుతాయి. అంటే ఒక్క ఆత్మ రక్షింపబడతా అంటే దేవుడికి ఒక్కొక్క ఆత్మ ఎంత వాల్యూ దేవుడు ఇస్తా ఉన్నాడు. ఆ ఒక్క ఆత్మను మనం తీసుకొని వెళ్తే, ఆ ఒక్క ఆత్మ మన ద్వారా, మన ప్రార్థన ద్వారా, మనం బాహ్యంగా చేయకపోవచ్చు, రహస్యంగా నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే పరలోకానికి వెళ్ళినప్పుడు నువ్వు ప్రార్థన చేసినావు ఆ బిడ్డ కొరకు. ఎప్పుడు రక్షింపబడ్డాడో నీకు తెలియకపోవచ్చు, ఎక్కడ రక్షింపబడ్డాడో తెలియకపోవచ్చు. బట్ నువ్వు రహస్యముగా కన్నీటి ప్రార్థనలు చేసినావు, నువ్వు రహస్యముగా నా దగ్గర ఏడ్చినావు, నువ్వు బయటికి కనిపించలేదు అసలు నీ పరిచర్య. బట్ నీ రహస్యమైన పరిచర్య నేను చూసినాను. దావీదును దేవుడు అన్నాడు కదా, హృదయానుసారుడు అని. దేవాతి దేవుడు ఆ సమయంలో మనల్ని కూడా ఎంతో ప్రేమతో ఆయనను పిలిచి, ఇదిగో ఆ వ్యక్తి రక్షింపబడడానికి నీ ప్రార్థన కారణం, ఆ వ్యక్తి నా దగ్గర రావడానికి నీ ప్రార్థన కారణం. అలాంటి ప్రార్థనలు చేసే వారముగా ఉన్నామా? దేవుని చిత్తము తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నావా? దేవుని చిత్తాన్ని చేయాలని ఆశపడతా ఉన్నావా? దేవుని యొక్క చిత్తము ప్రాముఖ్యముగా నశించు ఆత్మలు పక్షమున దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. అందరూ కూడా రక్షింపబడాలి, అందరూ అంతటా రక్షింపబడాలన్న ఆశని, చిత్తమును దేవుడు బయలుపరిచినాడు. దాని విషయంలో మనము ప్రయాసపడే వారముగా ఉంటూ ఉన్నామా? విలపించే వారముగా ఉంటూ ఉన్నామా? ఏడ్చే వారముగా ఉంటూ ఉన్నామా? ఆ రక్షణని తీసుకుని వెళ్ళే వారముగా ఉంటూ ఉన్నామా? బ్రదర్, ఈ నశించు ఆత్మల కొరకు మనం ఉపవాస ప్రార్థనలు చేస్తాము, ఈ నశించు ఆత్మల కొరకు మనం ఇంకా ఎక్స్టెండెడ్ ప్రేయర్స్ చేస్తాము. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. దిస్ షుడ్ బి ద ఫౌండేషన్. వి వాంట్ న్యూ సోల్స్ టు ద చర్చ్ అన్న ఆశ, ఆ మంట మన హృదయంలో ఉందా? ఒకవేళ మనం చల్లారిపోతూ ఉంటే, ఒకవేళ నశించు ఆత్మల కొరకైన భారం మనము కలిగి ఉండకపోతే మనం దేవుని చిత్తాన్ని చేసే వారముగా లేము. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎంతగానో చల్లపడిపోయే వారముగా ఉంటున్నాం. అన్ని యాక్టివిటీస్లో వీఆర్ వెరీ గుడ్, వీ హ్యావ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ టీంగ్, పాటలు పాడేవారు ఉన్నారు, అన్నిటిలలో వీఆర్ గుడ్. బట్ డూ వీ హ్యావ్ దట్ ప్రేయర్ డిజైర్ టు ప్రే ఫర్ ద లాస్ట్ సోల్స్? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, God is reminding us, my will is everyone should be saved, and I want my children to pray for them. వారి నిమిత్తం ప్రార్థన చేయాలి అని
దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని తన వాక్యములో దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. రెండవదిగా 1 Thessalonians మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము ఎవరైనా 3 నుంచి 7 వచనాల వరకు చదువుతారా? చాలా 3వ వచనంలో ఫర్ దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్, ఏంటిది? యువర్ శాంటిఫికేషన్. మీరు పరిశుద్ధులు గుటయే అనగా మీరు జారత్వమును దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. రెండవదిగా దేవుని చిత్తం ఏమైంది అంటే మనము పరిశుద్ధముగా ఉండుటయే దేవుని యొక్క చిత్తమైంది. ఉదయకాలం ఆరాధన వర్తమానంలో మనం వింటూ ఉన్నాం. ఆయన ప్రజలకి దేవుడు చెప్తా ఉన్నాడు, నా ప్రజలారా వినండి అని చెప్తా ఉన్నాడు. నేను నీ దేవుడను, నేను బయలుపరుస్తా ఉన్నాను, నేను సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నాను ఒక దినము, నీ గురించి నేను బయలుపరచబోతా ఉన్నాను ఒక దినము. దేవుడు మన పరిశుద్ధతను ఎంతగానో కోరే అటువంటి దేవుడు. మనమేమో మన జీవితంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని ఆశపడతాము, దేవుని చిత్తాన్ని చేయాలని ఆశని చూపిస్తూ ఉంటాము. కానీ పరిశుద్ధమైన జీవితానికి మనం ఎంతగానో దూరం ఉంటూ జస్ట్ దేవాన్ని చిత్తాన్ని బయలుపరచు, నీ చిత్తము అన్న పదాలు మాత్రమే మనం వాడుతూ ఉంటాము. దేవుడు తన వాక్యంలో పరిశుద్ధత విషయంలో ఎన్నో వచనాలు దేవుడు బయలుపరుస్తూ వచ్చిన, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై జీవించుడి అని దేవుడు తన వాక్యంలో బయలుపరుస్తూ ఉన్నాడు. మన జీవితంలో దేవుడు తన చిత్తాన్ని ఒకవేళ నీ జీవితంలో బయలుపరచాలి అంటే నీ జీవితంలో అన్ని కోణాలలో, అన్ని విషయాలలో మనము పరిశుద్ధముగా జీవించడానికి మనం పరిశుద్ధముగా జీవిస్తూ ఉన్నామా? నాట్ జస్ట్ మనకు ఫేవరబుల్గా ఉన్న వాటిలో కాదు. కొన్నిసార్లు మనం చిన్న ఉన్నప్పుడు ఈశ్వరుని ఆరంభంలో అంగీకరించిన తర్వాత అంగీకరించక మునుపు కూడా క్రైస్తవ కుటుంబంలో జన్మించి ఉంటే మనము వింటూ వస్తాము, సినిమాలు చూడొద్దు, సినిమా థియేటర్కి వెళ్ళొద్దు, బూతులు మాట్లాడొద్దు, ఇవి ఒక హై లెవెల్ పాపాలు, ఇవి మనం చేయొద్దు. ఒకవేళ యేసుప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా ఈ హై లెవెల్ ఏవైతే కనిపిస్తున్నాయో నేను అవి చెయ్యట్లేదు, సో నేను పరిశుద్ధంగా ఉన్నాను ప్రభువా అని మనం ఒకవేళ అనుకుంటా ఉంటే 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనము మనందరూ కూడా తెలిసిన వాక్యమే ఇది. 1 Corinthians chapter 6. ఈ వచనం చదవాలంటే ఎంతో భయం అనిపిస్తుంది. 6వ అధ్యాయము 20వ వచనము, యు ఆర్ బాట్ విత్ ఎ ప్రైస్, యు ఆర్ బాట్ విత్ ఎ ప్రైస్, సో గ్లోరిఫై గాడ్ ఇన్ యువర్ బాడీ. ఈ శరీరం నీది కాదు, ఈ శరీరం నాది. యేసుప్రభువుని అంగీకరించక మునుపు ఈ శరీరము మనం ఇష్టానుసారముగా వాడుకున్నాము, మనకు నచ్చినట్టు మనం జీవించినాం, మన స్వంత ఇష్టాలతో మనం జీవిస్తూ వచ్చినాము. ఉదయకాలం మనం వింటున్నాం, మన వస్త్రధారణ, బట్టలు, మన మాటలు అన్నిటినీ కూడా ఈ శరీరము, ఈ లోకం ఎట్లా చెప్తే అట్లనే వెళ్ళిపోతూ వచ్చినాం. కానీ యేసుప్రభువుని అంగీకరించిన తర్వాత, ఆయన రక్తము ద్వారా నిబంధన చేయబడిన తర్వాత దేవుడు అంటా ఉన్నాడు, నేను నిన్ను ఇప్పుడు ఎంతో వెలకొట్టి కొనుక్కున్నా, నేను నిన్ను ఎంతగానో క్రైము చెల్లించి ఐ బాట్ యూ విత్ ఎ ప్రైజ్. దిస్ ఈజ్ నాట్ యువర్ బాడీ, డోంట్ టేక్ యువర్ బాడీ ఫర్ గ్రాంటెడ్. దిస్ ఈజ్ మై బాడీ, హోలీ స్పిరిట్ గాడ్ డ్వెల్స్ ఇన్ us. మనలో యేసుప్రభుని ఎప్పుడైతే యేసుప్రభు నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోనికి రా అని ఎప్పుడైతే యేసుప్రభు దగ్గర సాష్టాంగపడి దీనులమై ఆయన దగ్గర మనము వేడుకున్నామో, ఆ సమయంలో దేవాతి దేవుడు, పరిశుద్ధమైన దేవుడు మన హృదయంలో వచ్చి నివసిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ పరిశుద్ధమైన దేవుడు మనలో ఉన్నప్పుడు మన జీవితాన్ని, మన శరీరాన్ని మనము గ్రాంటెడ్గా తీసుకొని ఒకవేళ అపవిత్రత చేస్తూ, పాపము చేస్తూ, లోకముతో స్నేహము చేస్తూ ఈ లోకంలో ఉన్నట్టు మనం పరిగెడతా ఉంటే దేవుడు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నా చిత్తం నువ్వు తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నావు కదా, నా చిత్తము నువ్వు తెలుసుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా. మన ప్రార్థనలో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. ఎన్నిసార్లు దేవాని చిత్తము, నీ చిత్తము అని అంటా ఉన్నావు కదా. ఇదిగో ఇది నా చిత్తము, నువ్వు పరిశుద్ధముగా ఉండు. పాపం కనిపిస్తే దాన్ని ద్వేషించు. పాపం నీ దగ్గరికి వస్తూ ఉంటే నాకు వద్దు అని చెప్పు. పాపం నీ దగ్గరికి వస్తూ ఉంటే యేసు రక్తముతో కడగబడడానికి ఇష్టపడు అని మనం ఆ విధముగా ఆ పరిశుద్ధతని మనం ప్రేమించే వారముగా ఉన్నామా? కానీ మనం పాపాన్ని ప్రేమించే వారముగా ఉంటాము. పాపాన్ని మన హృదయంలోనే కాదు, మన ఇంటికి కూడా తీసుకొని వచ్చి పాపము చేసే వారముగా ఉంటాము. ఎన్నో విషయాలుగా ఊరికేనే మనం కోప్పడుతూ ఉంటాము, ఊరికేనే సులువుగా మనము పాపాలు చేస్తూ ఉంటాము. ఒక పాపం మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. మనం ఊరికేనే కోప్పడుతూ ఉంటాము. ఈ కోపం అనేటిది వెరీ ఈజీ, చాలా ఊరికేనే వచ్చేస్తుంది మన కోపం. యేసుప్రభువుని అంగీకరించక మునుపు మనం అదే విధముగా ఉంటాము. యేసుప్రభువుని అంగీకరించి వాక్యపరిచర్య అన్నీ చేసినా కానీ మన ఇంట్లో, మన జీవితం, మన భార్యకి, భర్తకి, పిల్లలకి తెలుస్తుంది మనం ఎంతగా కోప్పడతామో. కానీ ఎప్పుడైతే మనం కోప్పడతామో ఆ కోపం అక్కడికి ఆగదు. ఆ కోపం ఏం చేస్తుంది? మన ముందున్న ఎదుటి వారు కూడా పాపం చేయడానికి సిద్ధపడతారు. మనం ఏదైనా ఎవరినైనా అన్నము అంటే వాట్ ఆర్ వీ ట్రైంగ్ టు డూ దేర్? ఆ వ్యక్తి మన గురించి ఇంకా తన హృదయంలో
హీ స్టార్ట్స్ థింకింగ్ అబౌట్ అస్. అరే ఈయన ఇట్లా అన్నాడు, ఈయన చక్కగా లేడు, ఈయన నాకు వచ్చి చెప్తున్నాడు. లేదంటే మన భార్యను ఏమన్నా ఆమె హృదయంలో ఏమైపోతుంది, నెక్స్ట్ తను కూడా అదే ఆలోచిస్తూ ఉంటే ఆమె పాపం చేయడానికి, అది పిల్లల మీదకి వెళ్తుంది, పిల్లలు పాపం చేయడానికి. ఇదంతటికీ కారణము మనము ఓపికతో ఉండకపోవడానికి. మనము ఈ యొక్క పరిశుద్ధతలో, ఈ కోపము విషయంలో మనము సులువుగా ఊరికేనే కోప్పడుతూ ఉన్నామా? యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీరు పరిశుద్ధంగా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను, మీరు పరిశుద్ధముగా జీవించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నా రక్తాన్ని మీకు ఇచ్చినాను కదా, నా కుమారుడిని మీకు అనుగ్రహించినాను కదా, అయినప్పటికీ మీరు ఇంకా పరిశుద్ధంగా ఎందుకని జీవించట్లేదు అని దేవుడు ఈ ఉదయకాలం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఊరికేనే మనం కోప్పడుతూ ఉంటే మన జీవితంలో ఈ పరిశుద్ధత అనేటిది మనం బయలుపరచకుండా, ఓపికని, దీర్ఘశాంతమును మనము కనుపరచకుండా మనం ఒకవేళ ఉంటూ ఉంటే మనం ఎంతగానో డ్యామేజ్ని క్రియేట్ చేసే వారముగా ఉంటాము. మన జీవితంలో మనల్ని మనం పరీక్షించుకుందాము. దేవుని చిత్తం తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నావా? ఒకవేళ ఆశపడుతూ ఉంటే సువార్త విషయమైన భారము, నశించు ఆత్మల విషయమైన భారము మనము కలిగి ఉన్నామా? పరిశుద్ధముగా జీవించాలన్న ఆశ, ఆ ప్రేమ, ఆ యొక్క ఆశ మన జీవితంలో మనము కలిగి ఉన్నామా? మనందరికి కూడా తెలుసు, హానోకు తన జీవితంలో ఈయన వాక్డ్ విత్ గాడ్, ఆయన జీవితంలో దేవుని వాక్యంలో బహు కొద్దిగా దేవుడు బయలుపరిచినాడు. కానీ ఆ యొక్క హీరోస్ ఆఫ్ ఫెయిత్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో హానోకు గురించి, హానోకు దేవునితో నడిచెను, దేవునికి ఇష్టమైన జీవితమైన జీవించినాడు. ఈయన ప్లీజ్డ్ గాడ్. మనం ఎప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతాము అంటే ఎప్పుడైతే మనము పరిశుద్ధముగా ఉంటే మాత్రమే దేవుని మనం సంతోషపెట్టగలుగుతాం. మనం పరిశుద్ధముగా లేకుండా, ఐఎమ్ సారీ టు సే దిస్, మనం ఎంత పని చేసిన దేవుని మందిరంలో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ప్లీజ్ అవర్ గాడ్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ప్లీజ్ అవర్ గాడ్. మనం ఎంతో ప్రయాసపడవచ్చు, అందరికంటే ముందు వచ్చి దేవుని మందిరంలో పని చేయొచ్చు, అన్ని పనులు మనమే చేసేయచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ లివింగ్ ఎ హోలీ లైఫ్, and if you are not saying no to sin, and if you are continuing in the besetting sins, dear brothers and sisters, we are not pleasing our God. It may please people, ప్రజల్ని అది ఎంతో సంతోషపెట్టొచ్చు, ప్రజలు ఎంతగానో అప్రిషియేట్ చేయొచ్చు, వండర్ఫుల్ అనొచ్చు, వండర్ఫుల్ మెసేజెస్ పంపించవచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ our God will say, I am not happy with your life because I know your life, I saw what you did. నువ్వేం చేసినావో నాకు తెలుసు. అందరు కనిపించకపోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు నా రహస్యమైన జీవితం మీరు చూడకపోవచ్చు. బట్ దేవుడు అంటా ఉన్నాడు, నేను చూస్తున్నా ఎంత మంచి మాట్లాడుతా ఉన్నావు, బట్ నీ రహస్య జీవితం నాకు తెలుసు. వన్ డే 4 గోడలు నీ గురించి పలకబోతా ఉన్నాయి, నేను సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నా నువ్వేం చేసినావో. చీల్చి వేస్తా అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప మాట, ఎంత భయంకరమైన మాట, ఎంత పరిశుద్ధుడు మన దేవుడు, ఎంత పరిశుద్ధమైన దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాము. ఆయన సన్నిధిలో ఉండుటకు మనం అర్హులమే కాదు, బట్ అయినప్పటికీ దేవుడు తన కృపచేత రక్షించి కనిక్రము ద్వారా ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో మనం ఉంచుతూ ఉంటే, ఒకవేళ మనం గ్రాంటెడ్గా తీసుకుంటా ఉంటే పరిశుద్ధతని, దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఐ బాట్ యూ విత్ ఏ ప్రైజ్, దేర్ ఫోర్ గ్లోరిఫై గాడ్. నీ శరీరం నీది, మన శరీరం మనది కాదు. ఎప్పుడైతే యేసు ప్రభుని మనం అంగీకరించినామో, ఆయన బిడ్డలుగా ఆయన చేసినాడు. తండ్రి అని పిలిచే ఇవన్నీ మనం ఎంతో ఎంజాయ్ చేస్తాము. తండ్రి అని పిలుస్తాము, అబ్బా ఫాదర్ అంటాము, దివాను నేను బిడ్డను అని మనం బయలుపరుస్తాము, నేను ప్రేమిస్తా ఉన్నాను అంటాము. బట్ దేవుడు అంటాడు, నీ రహస్యమైన జీవితంలో గత వారం అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పినాను, నువ్వు వెళ్ళినావు. గత వారం ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడొద్దని నేను చెప్పినాను, నువ్వు మాట్లాడినావు. గత వారం నువ్వు ఆ స్థలానికి వెళ్ళి ఆ పాపం చేయొద్దని చెప్పినాను, నువ్వు చేస్తూ వచ్చినావు. రహస్యముగా నువ్వు చేస్తూ వచ్చినావు, నీ భార్య తెలియకుండా నువ్వు చేస్తూ వచ్చినావు. ఓ నాకు తల్లిదండ్రులు లేరు ఇక్కడ, నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఏమైనా చేయగలుగుతానన్న స్వేచ్ఛను నువ్వు తీసుకొని నువ్వు ఒంటరిగా నువ్వు ఆ పాపం చేస్తూ వచ్చినామో. ఒకవేళ ఆ విధముగా మనం జీవిస్తూ ఉంటే ప్రభు బలలో మనం చేయి వేయక మునుపు మనల్ని మనం పరీక్షించుకుందాము. ఆయన చిత్తాన్ని చేయడానికి ఇష్టపడతా ఉంటే దేవుడు మనము పరిశుద్ధముగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మూడవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు. ఎఫిషియన్స్ చాప్టర్ 5. ఎవరైనా చదువుతారా? ఎఫిషియన్స్ చాప్టర్ 5 verse 17. చాలు. ఎందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేదో గ్రహించుకొనడి. దాని తర్వాత కింద వచనం కూడా చదువుతున్నాను, 18th. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరికొకడు కీర్తనలతోనూ. చాలను. థ్యాంక్ యూ. Verse 18లో, బట్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. ఇది దేవుని చిత్తమై ఉంది. మద్యముతో కాక
దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడము. యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత మనందరం కూడా అనుభవించింది ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు మన హృదయంలో దేవుడు నివసిస్తాడు. నివసించిన తరువాత మన జీవితంలో మనము ఆత్మ ద్వారా నింపబడుతూ రావాలి. సో యేసు ప్రభు మన హృదయంలో నివసించిన తరువాత ఇంకా మన జీవితం అయిపోయింది, మనం ఆత్మీయంగా ఒకవేళ ఎదగకుండా దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము నింపబడుతూ రాకపోతే అది మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎంతో నష్టాన్ని మనము చేకూర్చుకునే వారముగా ఉంటాము. రెండవదిగా దేవుని చిత్తాన్ని చేసే వారముగా ఉండము. దేవుని చిత్తాన్ని చేసేటిది ఏంటిది అంటే, దేవుని చిత్తం తను బయలుపరుస్తున్న మాట ఏంటిది అంటే బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. సో దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అన్న యొక్క మాటకు అర్థం ఏంటిది అంటే మీన్స్ కంట్రోల్డ్ బై. అదే మనం ఒకవేళ లూకాసు వార్త 4వ అధ్యాయము 28వ వచనం చూస్తే మనకు అదే వాక్యం ఇక్కడ కనిపిస్తుంది. లూకా 4:28. When they heard these things, all in the synagogue were filled with wrath. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొనెను. విచ్ మీన్స్ దే ఆర్ కంట్రోల్డ్ బై wrath, and that's the reason they tried to kill Lord Jesus Christ. They are controlled by wrath. ఆ కోపముతో ఆ ఆగ్రహముతో వారు కంట్రోల్ అయిపోయి దాన్నే వారు బయలుపరుస్తూ యేసుప్రభుని అప్పగిస్తూ యేసుప్రభుని చంపేస్తూ వచ్చినారు. అదే మనకి అపోస్తుల కార్యం 13:45వ వచనంలో కూడా మనకేం కనిపిస్తుంది అంటే బర్నబా పౌలు గురించి దే వర్ ఫిల్డ్ విత్ ఎన్వి విచ్ మీన్స్ వాళ్ళ యొక్క ఎన్వి తోటి కంట్రోల్ అయిపోయి వారి యొక్క పరిచర్యని వారు ఆపేస్తూ వచ్చినారు. విచ్ మీన్స్ దే ఆర్ కంట్రోల్డ్ బై. ఈ యొక్క ఫిల్డ్ అన్న పదానికి దేవుని యొక్క వాక్యములో ఏంటిది అంటే కంట్రోల్డ్ బై. అంటే మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము నడిపింపబడి మనము కాన్స్టెంట్గా ఆయన ఆత్మ ద్వారా మనము కంట్రోల్ అయి ఆయన చెప్పినట్టు మనము నడుచుకుంటూ ఉంటామో ఆ సమయంలో మనము దేవుని చిత్తాన్ని చేసే వారముగా, దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచే దేవుడుగా మన జీవితంలో ఉంటూ ఉంటాడు. ఏంటిది దేవుని ఈ యొక్క కంట్రోల్డ్ బై, దేవుని ద్వారా నింపబడము అంటే ఏంటిది అంటే కంటిన్యూస్లీ ఈల్డ్నెస్ అంటు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తం మన పక్షమున ఏమైతే ఉందో ఏదో మనకి నచ్చిన జోన్స్లో, మనకి ఇష్టమున్న జోన్స్లో మనం దేవునికి సరెండర్ చేసుకోవడం కాదు. సంపూర్ణముగా కంటిన్యూస్గా వీ హ్యావ్ టు సరెండర్ టు గాడ్. కంటిన్యూస్గా మనం దేవునికి విధేయత చూపిస్తూ ఉండాలి. అందుకే అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 32వ వచనము, అండ్ వీఆర్ ద విట్నెసెస్ టు దీస్ థింగ్స్ అండ్ సో ఈస్ ద హోలీ స్పిరిట్ హూమ్ గాడ్ హ్యాస్ గివెన్ టు దోస్ హూ ఒబే హిమ్. దేవుని యొక్క ఆత్మ ద్వారా ఎప్పుడు మనము నడిపింపబడతాము, ఎప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాము అంటే ఎప్పుడైతే మనము విధేయత చూపిస్తామో, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇంప్లిసిట్ ఒబీడియన్స్ ఎప్పుడైతే మనం చూపిస్తామో ఆ సమయంలో దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము నడిపింపబడుతూ ఉంటాము. మనందరికీ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క పాపం అనేటిది మనకు సమీపముగా వచ్చినప్పుడు ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడుతూ ఉంటామో దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు, అది నీ దగ్గరికి వస్తూ ఉంది, యు బీ రెడీ. దానికి సమీపముగా వెళ్ళకుండా దేవుడు ఏదో విధముగా మనల్ని తప్పిస్తూ ఉంటాడు. ఏదో విధముగా దేవుడు మార్గముని బయలుపరుస్తూ దేవుడు దాని నుంచి మనల్ని తప్పిస్తూ ఉంటాడు. సో మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము నడిపింపబడే వారముగా ఉంటూ ఉన్నామా? దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం నడిపింపబడే వారముగా ఉంటూ ఉన్నామా? మూడవదిగా మనం చూస్తూ వచ్చినాము బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్, దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడము. నాలుగవదిగా దేవుని యొక్క వాక్యము ద్వారా నింపబడడం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము, అదేవిధముగా కీర్తన 119, 105వ వచనము, 3:16 కొలస్సీలకు రాసిన పత్రిక. లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ dwell in you richly, teaching and admonishing one another in all wisdom, singing psalms and hymns and spiritual songs with thankfulness in your hearts to God. Let the word of Christ dwell in you richly. దేవుని యొక్క వాక్యము మన హృదయములో మనము నింపుకునే వారముగా ఉంటూ ఉన్నామా? మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఒకవేళ దేవుని చిత్తమును చేయాలని ఆశపడతా ఉంటే వన్ ఆఫ్ ద వేస్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ రివీల్స్ హిస్ విల్ త్రూ హిస్ వర్డ్. దేవుడు తన వాక్యము ద్వారా మన జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, వివాహ విషయమైన, కెరియర్ విషయమైన ఎలాంటి మన జీవితంలో నిర్ణయాలు తీసుకోవాలన్నా దేవుడు తన వాక్యము ద్వారా దేవుడు బయలుపరిచేటువంటి దేవుడు. మనం ఈ యొక్క వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని మన హృదయములో నింపుకునే వారముగా ఉన్నామా? అందుకే కీర్తన 119, 105వ వచనంలో ఎవరైనా తీసిన వాళ్ళ యొక్క వచనాన్ని చదువుతారా? 119. ఆయన వాక్యమే
నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. మనకు మార్గము చూపించేటువంటిదిగా దేవుడు తన యొక్క వాక్యమును మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. దేవుడు తన యొక్క వాక్యం అద్దము వంటిది, మన జీవితాన్ని బయలుపరిచేటువంటి వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. సో దేవుని యొక్క చిత్తాన్ని ఒకవేళ నువ్వు తెలుసుకోవాలని ఆశపడతా ఉంటే, వ్యక్తిగతంగా దేవుడి చిత్తం ఏమైంది అని నువ్వు ఎరగాలని ఆశపడతా ఉంటే, దేవుడు ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో, నా వాక్యాన్ని ఎప్పుడైతే ఘనపరుస్తావో, నా వాక్యము ద్వారా నువ్వు ఎప్పుడైతే నింపబడుతావో, నేను ఆ సమయంలో నీ పక్షమున, వ్యక్తిగతంగా నీ పక్షంలో ఉన్న నా చిత్తమును నేను నీకు బయలుపరుస్తాను అని దేవుడు ఉదయకాలం మరలా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చివరిదిగా 5వ విషయం ఏంటిది అంటే, 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము మనందరికి కూడా ఎంతో ఇష్టమైన భాగము, 16 నుంచి 18వ వచనం వరకు. 1 తెస్సలోనియన్స్ అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన పత్రికలో సంఘానికి రాస్తూ ఎన్నో హెచ్చరికలు ఇస్తూ ఇక్కడ 5వ అధ్యాయము 16 నుంచి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు విషయంలో దేవుని చిత్తము. ఇలాగున చేయుట యేసుక్రీస్తునందు దేవుని చిత్తము. ఏంటిది దేవుని చిత్తము అంటే, రిజాయిస్ ఆల్వేస్, ప్రే వితౌట్ సీజింగ్, గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. ఈ 3 చూసుకొని మనం ప్రభు బల్లలోనికి వెళ్ళడానికి సిద్ధపడదాం. రిజాయిస్ ఆల్వేస్, ఎప్పుడూ కూడా సంతోషముగా ఉండడము దేవుడి యొక్క ఇష్టము, దేవుని యొక్క చిత్తము. బట్ మన జీవితంలో ఇది ఎంతవరకు మనము అనుభవించే వారముగా ఉన్నాము, ఎంతవరకు మనం సంతోషమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాము. మన జీవితాన్ని ఎవరైనా ఈ లోకంలో ఉన్నవారు చూసినప్పుడు, మనల్ని చూసినప్పుడు ఇతను ఎంతో సంతోషంగా, ఎప్పుడు కూడా సంతోషముగా, ధైర్యముగా ఉండే వ్యక్తి అని చెప్తారా? లేదు అంటే ఎప్పుడు ఈయన ఎందుకు ఇంత బాధతోటి, మూడిగా, ఏదో అయిపోయినట్టు ఉంటాడు అని మన గురించి చెప్తారా? దేవుని అంగీకరించిన తర్వాత దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు, సంతోషముగా ఉండుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఏదో మనకి మంచి ఉద్యోగం వచ్చినప్పుడు కాదు, మనకు మంచి వివాహం జరిగినప్పుడు కాదు, మన జీవితంలో ఏదైనా కార్యము జరిగినప్పుడు కాదు, అప్పుడు సంతోషముగా ఉండడం మాత్రమే కాదు. గాడ్ ఈజ్ సేయింగ్ రిజాయిస్ ఆల్వేస్. కానీ మన జీవితంలో మనం అనొచ్చు, నా కష్టాలు నీకేం తెలుసు బ్రదర్, నేను వెళ్తున్న పరిస్థితి నీకేం తెలుసు, నా ఒంటరితనం నీకేం తెలుసు, నా లోన్లీనెస్ నీకేం తెలుసు, నా కుటుంబంలో ఉన్న శ్రమలు నీకేం తెలుసు, నాకు ఇండియాలో ఉన్న కష్టాలు నీకేం తెలుసు, నా శరీరం ఇచ్చే ముళ్ళు, నా శరీరంలో ఉన్న బాధలు ఇవన్నీ నీకేం తెలుసు. ఇవన్నీ నీకుంటే నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది నీ కష్టం ఏంటిదో. ఈ యొక్క సంతోషం అంటున్నావు కదా, సంతోషం అని బోధ చేస్తా ఉన్నావు కదా, ఇవన్నీ నువ్వు అనుభవిస్తే నువ్వు చెప్పగలుగుతావు అని మీరు అనొచ్చు. కానీ అపోస్తలుడైన పౌలు దగ్గరికి వెళ్ళి ఒకవేళ మనం అంటే, పౌలు దగ్గరికి వెళ్ళి, పౌలు నీకు తెలుసా, నేను వెళ్తున్న శ్రమలు నీకు తెలుసా అంటే, పౌలు అంటాడు, నన్ను ఎంతగానో కొట్టిరో నీకు తెలుసా, నన్ను ఎంతగానో హేళన చేసినారో నీకు తెలుసా, నా శరీరాన్ని ఎంత నలగొడుతూ వచ్చినారో తెలుసా. ఆ సమయంలో పౌలు, మనకు తెలుసు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా, రిజాయిస్ ఆల్వేస్, అగైన్ ఐ సే రిజాయిస్, సంతోషించు అని పౌలు చెప్తా ఉన్నాడు. ఆయన ఎప్పుడున్నాడు, ఎక్కడున్నాడు? ఆ పరిస్థితి చెరసాలల్లో ఉండి బయట ఉన్న సంఘస్థులకు, బయట ఉన్న విశ్వాసులకు, చెరసాలలో ఉన్న వ్యక్తి చెప్తున్నాడు సంతోషంగా ఉండడని. యాక్చువల్గా ఏం చేయాలి అక్కడ? బయట ఉన్న వాళ్ళు పత్రికలు రాయాలి పౌలుకి, పౌలు సంతోషంగా ఉండు, దేవునితో ఉన్నాడు, ధైర్యంగా ఉండు అని. బట్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్? పాల్ ఈజ్ సేయింగ్ యూ రిజాయిస్. చెరసాలల్లో నొప్పితో, బాధతో, దెబ్బలు పడుతూ, హింసింపబడుతూ, అన్ని పరిస్థితులు గుండా వెళ్తూ ఆ పౌలు ఏం చెప్తా ఉన్నాడు అంటే, మీరు సంతోషంగా ఉండండి, నేను సంతోషంగా ఉంటున్నాను. ఎందుకనంటే ఆయన ఆ శ్రమని చూడట్లేదు, ఆయన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులని చూడట్లేదు, ఆయన మీద పడే దెబ్బలైనా చూడట్లేదు, ఆయన శరీరం సహకరించకపోవడం అది చూడట్లేదు. ఆయన పౌలు ఏం చేస్తున్నాడంటే ఆ శిల్వ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ శిల్వని చూసినప్పుడు, ఆ దేవాతి దేవుడిని చూసినప్పుడు, ఆ దేవాతి దేవుడు తగ్గించుకొని తన్ను తాను ఆ శిల్వ మీద అర్పించుకొని ఆ యొక్క శిల్వ మీద నెక్కుటకు కూడా ఇష్టపడినాడు, ఆ శిల్వ మీద ఆయన అర్పించుకున్నాడు. అది చూసినప్పుడు, దేవా నేను పొందే శ్రమనేనా, నేను అనుభవించే బాధనే నా ప్రభువా, ఇది ఎక్కడికి కూడా సమీపంగా ఉండదు ప్రభువా. అక్కడున్న యేసు ప్రభుని ఈడ్చుకొని వెళ్తూ ఉంటే, యేసు ప్రభుతో ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని హేళన చేసి యేసు ప్రభుని విడిచిపెట్టినారు. ఎంతో విషాదం. ఒకవేళ నువ్వు ఒంటరితనంలో నువ్వు ఫీల్ అవుతూ ఉంటే, ఒంటరిగా ఉన్న నా జీవితంలో నాకు ఎవరు, అందరూ నా చుట్టూ ఉన్నారు, బట్ స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ అని నువ్వు అనిపిస్తూ ఉంటే, ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ దిస్ ఇన్సిడెంట్, ట్రై టు క్యాప్చర్ దిస్ ఇన్ యువర్ మైండ్. యేసు ప్రభుని ఈడ్చుకొని వెళ్తూ ఉంటే, ఆయనతో ఉన్న 12 మంది కూడా ఆయనను విడిచిపెట్టేసి, యేసు ప్రభు వద్దు మాకు అని పేతురు ఆయనని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. అందరూ ఆయనను విడిచిపెట్టేసినారు. అరే పేతురు, శిష్యులైనా నాతో ఉంటారేమో, శిష్యులైనా నా గురించి నిలబడతారేమో, శిష్యులైనా నా గురించి ప్రచురం చేస్తారేమో, వాళ్ళైనా ఏమైనా చేస్తారు, అక్కడికి వెళ్ళి ప్రార్థనలైనా చేస్తారేమో అని యేసుప్రభు అనుకుని ఉండొచ్చు. బట్ ఉన్న వాళ్ళందరూ యేసుప్రభుని ఒంటరిగా ఆయనని వదిలేసి ఆ శిలువ మీదకి వెళ్ళిపోయినాడు. ఆ శిలువ మీద ఆయన మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం మృత్యుంజయుడై
పునరుత్థానుడై ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఈ సమయంలో నీ గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఒంటరితనంలో ఉంటా ఉంటే, ఒకవేళ నా బాధ నీకు తెలీదు అని నువ్వు బాధపడతా ఉంటే, పౌలు చెప్తా ఉన్నాడు, నేను ఎన్ని శ్రమల గుండా వెళ్తూ వచ్చినానో యేసు ప్రభు బయలుపరుస్తూ ఉన్నాడు, నా శరీరాన్ని నలగొడుతూ వచ్చినారు. తండ్రి కూడా ఒక సమయంలో నన్ను విడిచిపెట్టినాడు, ఆయనని నలగొట్టుటకు నాకు ఇష్టమైనది అని తండ్రికి నా శరీరం నలగొట్టబడతా ఉంటే, రక్తము చీల్చి పడతా ఉంటే తండ్రి దాన్ని ఇష్టపడుతూ, ముళ్ళ కిరీటం పెట్టబడతా ఉంటే ఇష్టపడుతూ వచ్చినాడు. ఒకవేళ మన బాధలు ఒకవేళ నీకు పెద్దగా అనిపిస్తూ ఉంటే, నువ్వు వెళ్తున్న శ్రమ, మనం వెళ్తున్న శ్రమ, నొప్పి, బాధ, వాటినే శ్రమలను చూసి ఎప్పుడు మూడిగా, ఎప్పుడు బాధతోనే నా జీవితంలో ఎన్ని బాధలు నేను అనుకుంటా ఉంటే, ఆ శిలువ దృశ్యాన్ని ఒక్కసారి జ్ఞాపకము తెచ్చుకో. ఆ శిలువ దృశ్యాన్ని నువ్వు చూసినప్పుడు, ఈ దేవుడు మన నిమిత్తము ఆయన పొందిన దెబ్బలు, వాటన్నిటిని నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటే, దేవా నేను పడే శ్రమ గొప్పది కాదు ప్రభువా, మనము సంతోషముగా ఉండగలుగుతాం. కానీ మనం ఎప్పుడు కూడా కాంట్రరీగా మనం జీవిస్తాం. ఎప్పుడు కూడా మనము దుఃఖపడుతూ, ఒక చిన్న శ్రమ రాగానే దుఃఖపడతాం, ఒక చిన్న నొప్పి రాగానే దుఃఖపడతాం, ఎవరైనా ఒక మాట అంటే బాధపడిపోతాం, ఎవరైనా ఒకరు వచ్చి ఏదైనా అన్నా మనము బాధపడిపోతూ ఉంటాము. మన జీవితంలో అన్నీ కలిగి ఉన్నా, అన్ని దేవుడు ఆశీర్వదించిన, అన్నీ మనకున్నా కానీ బట్ స్టిల్ మనం బాధతో ఉంటాము. ఈ సృష్టికర్త అయిన దేవుడు మన హృదయంలో ఉండి కూడా మనం బాధతో జీవిస్తూ ఉంటాం, మనం ఏడుస్తూ ఉంటాము, మనం దుఃఖపడుతూ ఉంటాము. ఏడవాలి, దేని విషయంలో ఏడవాలి? బాధపడాలి, దేని విషయంలో బాధపడాలి? మన శ్రమల విషయంలో దేవుడు బాధపడమని అనట్లేదు. దేని విషయంలో బాధపడాలంటే మన పాపము విషయంలో బాధపడాలి. మన పాపము చేస్తూ దేవునికి దూరముగా వెళ్తూ ఉన్నప్పుడు, ఆ పాపము విషయంలో దేవుని వాక్యములో, దేవుని యొక్క పాత నిబంధనలో ఎంతోమంది వారి యొక్క గుడ్డలు చించుకొని దేవుని దగ్గర ఏడుస్తూ విలపిస్తూ వచ్చినారు. ఆ పాపము విషయంలో మనం బాధపడాలి. అపోస్తలుడైన పౌలు కూడా బాధపడ్డాడు. దేని విషయంలో బాధపడ్డాడు? సంఘముల విషయమైన బాధపడుతూ వచ్చినాడు, సువార్త విషయమైన బాధపడుతూ వచ్చినాడు. ఆయన ప్రసవ వేదన కలుగుచున్నది అని బయలుపరుస్తూ వచ్చినాడు. సువార్త విషయంలో నశించు ఆత్మల కొరకు ఆయన ఏడుస్తూ వచ్చినాడు. ఆయన శ్రమల గురించి ఆయన ఏడుస్తూ రాలేదు, ఆయన బాధల గురించి ఆయన ఏడుస్తూ రాలేదు. ఎప్పుడైతే మన జీవితంలో మన శ్రమలని మనం నేరుగా చూస్తే ఎప్పుడూ మనం బాధపడుతూనే ఉంటాము. మన శ్రమలు మనం నేరుగా చూస్తే మన జీవితంలో సంతోషం అనేటిదే ఉండదు. బట్ ఆ శ్రమలను చూడకుండా, ఆ శ్రమల పైన ఉన్న దేవుణ్ణి మనం చూస్తే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తూ ఉంటాడు. ఒకవేళ మన జీవితంలో ఏదైనా నష్టం వస్తూ ఉంటే, ఏదైనా నష్టం అవుతూ ఉంది, కోల్పోతూ ఉంటే, మనందరూ కూడా తెలుసు రోమిలకు రాసిన పత్రిక 8:28 వచనం ఎవరైనా చెప్పగలుగుతారా? పిలువబడిన వారికి సమస్తమును కూడా దేవుడు అంత మంచి వాగ్దానం ఇచ్చినాడు. ఆయనని ప్రేమిస్తూ ఉన్నాము అంటే, మన జీవితంలో నష్టమవుతూ ఉంటే దేవుడు అంటున్నాడు అది నీ మంచికే, అది నీ మంచికే. నీ జీవితంలో ఒకటి కోల్పోతా ఉన్నావు అంటే ఇట్ ఈస్ ఫర్ యువర్ గుడ్. దేవుడి యొక్క వాక్యాన్ని ఒకవేళ నమ్మితే, ఆ యొక్క 8:28 వచనము మన హృదయంలో ముద్రించుకొని, ఏ పరిస్థితి వచ్చినా దేవా నువ్వు నాతో అంతా కూడా నువ్వు మంచి చేస్తావు ప్రభా, నువ్వు చెడు చేసే దేవుడవు కాదు, నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు నీతిమంతుడవు, నువ్వు న్యాయం చేసేటువంటి దేవుడవు. ఒకవేళ నష్టము మనకు వచ్చినా ఆ నష్టములో కూడా దేవుడు మనము సంతోషముగా ఉండాలని ఆశపడుతూ ఉంటాడు. యోసేపు జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, తన యొక్క అన్నలందరూ కూడా ఆయన గోతిలో పడేసినారు, ఒంటరోడు అయిపోయినాడు. దాని తర్వాత ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు తప్పుడు నింద ఆయన మీద వేసినారు. ఆయన పాపం చేసినాడని ఆ స్త్రీ వచ్చేసి ఆయన మీద తప్పుడు నింద వేసినాడు. దాని తర్వాత ఆయన చెరసాలలో వేసినారు. దాని తర్వాత దేవుడు ఆయనను గణపరచడం కనిపిస్తుంది. కానీ ఈ ప్రాసెస్ అంతటిలో యోసేపు సనిగినట్టు దేవుని వాక్యంలో బయలుపరచలేదు. గోతిలో వేసినప్పుడు సనిగినట్టు కనిపించలేదు, ఆయనని తప్పుడు నింద వేసి చెరసాలలో ఉన్నప్పుడు సనిగినట్టు కనిపించలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే దేవుడు ఆయనని దీవించినాడో, యోసేపు విషయంలో దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు అని దేవుని వాక్యం బయలుపరుస్తూ ఉంది. ఒకవేళ ఈ శ్రమల గుండా లేదు అంటే, ఈ యొక్క ఒంటరితనము, బాధ, వీటి గుండా వెళ్తూ ఉంటే, ఆ బాధ నుంచి దేవుడిని తీసేయాలని ఆశపడట్లేదు, కానీ ఆ బాధలో సంతోషపడమని దేవుడు చెప్తా ఉన్నాడు. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. నెహెమ్యాలో 8వ అధ్యాయంలో దేవుడు బయలుపరుస్తూ వచ్చినాడు. మనము సంతోషముగా జీవించే వారముగా ఉన్నామా? ఒకవేళ ఉదయకాలం ఇక్కడ కూర్చొని సంతోషం లేదు అని అనుకుంటా ఉంటే, ఒకసారి నీ జీవితంలో, మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం తెచ్చుకుందాం, దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను జ్ఞాపకం తెచ్చుకుందాం. మన జీవితంలో ఏదైతే మనం పొందుకోలేమో అనుకున్నామో, దేవుడు అది మనకి ఎంత ఈజీగా ఇస్తూ వచ్చినాడు. మన జీవితంలో ఇది నాకు రాలేదు, నేను పొందుకోలేను అన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని మేలులు చేసినా మనం ఇంకా సనిగే వారముగా, మనము ఇంకా గునిగే వారముగా ఉంటే, మనము దేవుణ్ణి దుఃఖపెట్టే వారముగా ఉంటాము. ఇక్కడ సంతోషించుడి అన్న ఆజ్ఞ దేవుడిస్తూ ఉన్నాడు. ఒకవేళ సంతోషంగా లేకపోతే ఆజ్ఞ అతిక్రమమే పాపము.
ఒకవేళ మనం సంతోషంగా లేకుండా మనము జీవిస్తూ ఉంటే ఇవి పెద్ద పెద్ద పాపాలు కాకపోవచ్చు. వ్యభిచారం నువ్వు చేయకపోవచ్చు, బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో నువ్వు స్మోక్ చేయకపోవచ్చు, సిగరెట్ ఇవన్నీ చేయకపోవచ్చు. బట్ సులువుగా చిక్కులు పెట్టి ఈ పాపములో సంతోషముగా నువ్వు జీవించకుండా ప్రతి విషయంలో నువ్వు చికాకు పడుతూ బాధపడుతూ నీ బాధనే నువ్వు మొత్తం డిస్ప్లే చేసేసి అదే నువ్వు బయలుపరుస్తూ ఉంటే గాడ్ ఈస్ సేయింగ్ రిజాయిస్. నౌ ఈస్ ద టైమ్ ఫర్ యూ టు టర్న్ టు జీసస్. ఆల్ థింగ్స్ వర్క్ ఫర్ యువర్ గుడ్. రిమెంబర్ దిస్. ఈ యొక్క వచనాన్ని నీ హృదయంలో రాసుకో. ఏ పరిస్థితి వచ్చినా ప్రభువా నాకు అది నష్టంగా కనిపించవచ్చు, బట్ నువ్వు దాన్ని మంచి చేస్తావు. అది నష్టమే కానీ ప్రభువా, షద్రక్ మెషక్ అబేద్నెగోని ఆ యొక్క మంటలో వేసినప్పుడు అది నష్టమే. వారి శరీరాలు కాల్చబడితే వాళ్ళు ధైర్యంగా వెళ్ళిపోయినారు, ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు. సంతోషంగా వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు, ఎందుకనంటే ఆ దేవుణ్ణి చూసినప్పుడు ఆటోమేటిక్గా విల్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. మై గాడ్ ఈస్ గోయింగ్ టు బీ విత్ మీ, మై గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ మీ దట్ విక్టరీ. ఆ మంటలా ఇంకా ఇంతనైనా మంటలు రగలు నీవు, బట్ స్టిల్ మై గాడ్ ఈస్ గోయింగ్ టు బీ విత్ మీ. ఈ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ వీ రిజాయిస్ ఇన్ ద లార్డ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకవేళ ఈ యొక్క బాధతోటే ఉదయకాలం దేవుని మందిరానికి వస్తే ఏంది ఒంటరితనము అని నువ్వు బాధతోటి ఉంటే, దేవుని చిత్తం నువ్వు తెలుసుకోవాలని ఆశపడతా ఉంటే, నీ విషయంలో మన విషయంలో దేవుని యొక్క చిత్తము, దేవుడు సంతోషంగా ఉండు బిడ్డ అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా ప్రే వితౌట్ సీజింగ్. ఎడతెగక ప్రార్థన చేయుడి. మన ప్రార్థన జీవితం ఏ విధముగా ఉంది? ఈ గత వారములో ఒక ఛాలెంజ్ తీసుకుందాం. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఈ ముందున్న వారములో మనము దేవునికి ఇవ్వాల్సిన ప్రార్థన సమయాన్ని ఏ పరిస్థితి వచ్చినా దొంగిలించకుండా లెట్స్ టేక్ దట్ స్టెప్. లెట్స్ సే లార్డ్, ఐ నో మార్నింగ్ నేను సమయాన్ని ఇవ్వాలి, నేను ఇవ్వలేకపోతున్నాను, ఈ వారం అంతా నేను ఇవ్వలేదు ప్రభువా. మేము ఈ వారంలో 2 సార్లు ఇచ్చినామేమో, బట్ లార్డ్ ఈ ముందున్న వారంలో ప్రభు బలలో పాల్గొనక ముందు లార్డ్ ఐ టేక్ దిస్ యాజ్ అ ఛాలెంజ్. బికాజ్ లార్డ్ నేను దినదినము నేను చల్లాడిపోతా ఉన్నాను ప్రభు. అందుకే ప్రకటన గ్రంథంలో ఆ యొక్క సంఘంలో గురించి బయలుపరుస్తూ ఆ యొక్క లవోదిక సంఘం గురించి దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు చల్లగానైనా నులివెచ్చగానైనా నువ్వు లేవు, నీ తప్పేందో నీకు తెలుసు, బట్ స్టిల్ నువ్వు దాన్ని ఒప్పుకోవట్లేదు, నువ్వు దాన్ని సరి చేసుకోవట్లేదు. సో ఒకవేళ ప్రార్థన జీవితంలో మనం పడిపోతే, దేవునికి సమయాన్ని ఇవ్వకపోతే, ఉదయము మధ్యాహ్నము రాత్రి దేవునికి ఇవ్వాల్సిన సమయం మనం దొంగిలిస్తూ ఉంటే, గాడ్ ఈజ్ వార్నింగ్ అస్, రిమైండింగ్ అస్ అండ్ ఈజ్ సేయింగ్ మై సన్ గివ్ దట్ టైమ్ టు మీ. ఎప్పుడైతే మనం దేవునికి ఆ సమయాన్ని ఇస్తామో, ఆ నెక్స్ట్ డే ఆటోమేటిక్గా విల్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. దాని తర్వాత మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు ఆ ధైర్యాన్ని మనకిస్తాడు. మనం ఇంకా శ్రమలని చూడం, నా దేవుడు నాతో ఉన్నాడు, యెహోవా నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు నన్ను ఆపుతాడు? మై గాడ్ ఈజ్ విత్ మీ. దేవుడు పెరిగితనం మన ఆత్మను మనకి ఇవ్వలేదు, శక్తివంతమైన ఆత్మని ఇచ్చినాడు. మన ప్రార్థన జీవితాన్ని ఎడతెగక మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? దాని తర్వాత గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. అన్ని పరిస్థితులలో, మంచైనా చెడైనా, లాభం వచ్చినా రాకపోయినా, $1000 నాశనమైనా నా దేవుడు నాకున్నాడు అన్న కృతజ్ఞత తెలిపే వారముగా ఉన్నామా? మన సంఘంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనం చేసేటిది దేవుని ఆరాధించడము. దేవుని ఆరాధించడము అనేటిది అది ఎంతో ఉన్నతమైనది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యమును జ్ఞాపకము తెచ్చుకొని ఉదయకాలము ఆదివారము ఆయన మందిరానికి వచ్చినప్పుడు సాష్టాంగపడి ఆయన దగ్గర మనం పడిపోయి, అయ్యా నువ్వు యోగ్యుడవు ప్రభువా, నువ్వు ఆరాధనలకు యోగ్యుడవు, నన్ను రక్షించిన దేవుడవు అని మనం ఎలుగెత్తి ఆరాధిస్తే దేవుడు ఎంతో సంతోషపడతాడు. ఆరాధించి ఆ ముందున్న వారాన్ని మనం వెళ్తే దేవుడు ఎంతగా మనల్ని మనతో ఉంటాడో మనం అనుభవించగలుగుతాం. ఇది చేయుట దేవుని చిత్తము. ఎల్లప్పుడూ నువ్వు సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట దేవుని చిత్తము. మనం ఒకవేళ ఈలాగు మన జీవితంలో మనం 5 విషయాలు చూసుకుంటూ వచ్చినాము. దేవుని చిత్తం అంటే ఏంటో ఒకవేళ తెలియకపోతే, దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలని ఆశపడుతూ ఉట్టి ప్రార్థనలో ఉచ్చరిస్తూ ఉంటే ఆ మాటలు ఈ ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన చిత్తాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు బయలుపరిచినప్పుడు విని దాన్ని వెంబడించడానికి మనము సిద్ధముగా ఉన్నామా? చాలాసార్లు ఒకవేళ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎ బిలీవర్ టు మిస్ గాడ్స్ విల్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన జీవితంలో దేవుని చిత్తాన్ని మనము చేయకుండా ఉండిపోవడము అది చాలాసార్లు మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. బట్ ఈ ఉదయకాలం దేవుడు ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకుని వస్తాను. సౌలు, మనం ఆరాధన వర్తమానంలో కూడా వింటూ వచ్చినాము. దేవుడు అభిషేకించినాడు, నువ్వు రక్షింపబడ్డావు, ఆయన రక్తం ద్వారా కొనబడినావు, ఆయనను అభిషేకించినాడు దేవుడు, ఆయనను పిలిచినాడు, నువ్వు ఏలు అని దేవుడు పంపించినాడు. ఆయన దేవుని మాటకు అవిధేయత చూపించినాడు. దేవుడు చెప్పిన దానికి ఎగ్జాక్ట్గా అపోజిట్ చేసుకుంటూ వచ్చినాడు. దేవుడు చెప్పింది అంతా ఎడిట్ చేసుకుంటూ ఆయన ఇష్టమున్నట్టు చేస్తూ వచ్చినాడు. వింటూనే ఆయన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చినాడు. మనం కూడా ఒకవేళ
మన జీవితంలో దేవుడు బయలుపరిచి ఇది తప్పు అని కంఠస్వరముగా దేవుడు చెప్తా ఉంటే పదే 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 అదే పాపము మనం చేస్తూ ఉంటే షల్ వి టర్న్ టు 1 Samuel 28:6. అందరం కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు 1 Samuel chapter 28:6. Let's not fall into this danger. 1 Samuel chapter 28:6. Shall we read all together? And when Saul inquired of the Lord did not answer him, either by dreams or by Urim or by prophets. ఎంత విషాదకరమైన పరిస్థితి. దేవునికి విరుద్ధముగా పనిచేస్తే డోంట్ టేక్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. రోషం కలిగిన దేవుడు, పరిశుద్ధుడు ఆయన. సౌలు జీవితంలో ఏమంటా ఉన్నాడు ఇక్కడ? ద లార్డ్ డిడ్ నాట్ ఆన్సర్ హిమ్. కళల ద్వారా ఆయనతో మాట్లాడలేకపోయినాడు, అక్కడ ఉన్న వారితో దేవుడు మాట్లాడలేకపోయినాడు. దేవుడు డోర్ క్లోజ్ చేసేస్తున్నాడు. ఒకవేళ ఇక్కడ నుంచి నువ్వు అదే పాపము చేస్తూ నువ్వు అదే విధముగా జీవిస్తూ ఉంటే దేవుడు మన పక్షమున అదే మాట అంటే మనం ఎక్కడికి వెళ్ళగలుగుతాము? దేవుడు మనకు అవకాశాలను ఇస్తాడు, బట్ అవకాశాలని లెట్స్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఆరాధన వర్తమానంలో అదే అవకాశం ఇచ్చినాడు. బల్ల వర్తమానంలో కూడా మనం బల్లలో చెయ్యి వేయకమునుపు దేవుడు అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏదైనా విషయంలో ఒకవేళ మనము దేవునికి విరుద్ధముగా చేస్తూ ఉంటే, అభిషేకింపబడిన వ్యక్తే, దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన వ్యక్తే, సమూయేలు ద్వారా అభిషేకింపబడిన వ్యక్తే, బట్ స్టిల్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుని మాట వినలేకపోయినాడు. దేవుడు మాట్లాడలేడు ఆయనతో. ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఒకవేళ అదే పరిస్థితిలో మనం ఉంటే ఇదే ఆఖరి దినమేమో నీకు, ఇక్కడ నుంచి ఇదే ఆఖరి దినమేమో. బట్ ఈ ఆఖరి దినము దేవుడు నియమిస్తే ఆయన దగ్గర సాష్టాంగపడి నన్ను క్షమించు ప్రభు అని విలపించడానికి ఇష్టపడుతున్నావా? ఆయన దగ్గర సాష్టాంగపడి నన్ను క్షమించు ప్రభువా, తప్పిపోయిన కుమారుడు ఏడ్చినట్టు నువ్వు ఇష్టపడతా ఉన్నావా? ఇష్టపడితే నిన్ను సమకూర్చాలని ఆశపడతా ఉన్నాడు, నిన్ను కట్టాలని ఆశపడతా ఉన్నాడు, నీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు, నిన్ను నడిపించాలని ఆశపడతా ఉన్నాడు, వ్యక్తిగతంగా ఆయన చిత్తమును బయలుపరచాలని ఆశపడతా ఉన్నాడు. అది చేయుటకు నువ్వు సిద్ధపడుతూ ఉన్నావా?